నమస్తే అండి. నమస్తే. మీ పేరు సార్? రాచగల శివకుమార్. ఏం పని చేస్తుంటారు సార్? వ్యవసాయం చేస్తుంటారు. వ్యవసాయం చేస్తుంటారు. ఏ ఊరు సార్ మీది? మాది ఉలవపాడ. మీ పొలంలో ఏం పంటలు పండిస్తుంటారు సార్? సపోటా పంటలు. సార్ ఇప్పుడు కరేట్ దగ్గర ఇండోసోల్ కంపెనీ నిర్మాణం చేస్తున్నారు కదా. సో ఆ ఇండోసోల్ కంపెనీ వాళ్ళు మిమ్మల్ని పొలం ఏమైనా అడిగారా? అడిగారు. ఇచ్చినారా సార్ మీరు? ఇచ్చాము. ఇష్టపూర్తిగా పొలం ఇచ్చాము వాళ్ళకి. ఎంత భూమి ఇచ్చినారు సార్? నాది వచ్చేసి 5 ఎకరాలు చెల్లించాను నా సొంత వరకు. సొంత భూమి. మా భాగాలు వచ్చేసి మొత్తం యూనిట్ మీద 15 ఎకరాలు చెల్లించాను. ఇచ్చినారు సార్. ఇప్పుడు మీకైతే 194లో 1.5 ఎకరా, 1486లో 3 ఎకరాల 71 సెంట్లు సార్. సో దీనికి డబ్బులు పన్నాయి సార్? మీరు ఇచ్చిన పన్నాయా? డబ్బులు ఇష్టపూర్వకంగా ఇచ్చారు కదా సార్? ఇష్టపూర్వకంగా ఇచ్చాను. ఓకే. అంటే సోలార్ ప్రాజెక్ట్ పెడితే మన ఏరియాలో ఒక నిరుద్యోగులు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. అందువల్ల మన ఏరియా కూడా డెవలప్మెంట్ బాగుంటుంది, అభివృద్ధి చెందుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు, ప్రజల కోరిక మేరకు, మా ఎమ్మెల్యే గారు ఇంటూ నాగేశ్వరరావు గారి కోరిక మేరకు వీరందరికీ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో మాత్రమే మీరు భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చి ఇచ్చారు. అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతోనే ఇచ్చాము. చెందుతుంది, ఉద్యోగ అవకాశాలు వస్తాయి, అందరికీ కూడా మంచి జరుగుతుంది ఉద్దేశంతోనే ఇచ్చాము. ఓకే సార్. అభివృద్ధి ఇంకా జరుగుతుందని మేము ఆశిస్తున్నాము. ఇంకా జరగాలి, ఇంకా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అందరికీ మేము ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.